Welcome to Christ Witness Studio. Praise the Lord. Hallelujah. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. బైబిల్లో మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో యేసు ప్రభు వారు శిష్యులతో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పారు. ఆయన శిష్యులందరూ ఆ మాటకు లోబడ్డారు. అందుకు ఈ రోజు మనందరికీ రక్షకుడైన యేసు ప్రభు గురించి తెలిసింది. ప్రభు చెప్పిన ఈ మాట రక్షణ పొందిన అందరికీ వర్తిస్తుంది. అందుకే సువార్త చేయడం మనందరి బాధ్యత. ఈ బాధ్యతను గుర్తించిన ఒక వ్యక్తి దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. దేవుణ్ణి ఎరగని ఎందరికో సువార్త చెప్పాడు. చెడు మార్గములో వెళుతున్న ఎందరినో ప్రభు మార్గంలోకి నడిపిన ఆ విశ్వాస వీరుడు కాల్విన్ విల్సన్ మట్టిర్. కాల్విన్ విల్సన్ మట్టిర్ గారు 1836వ సంవత్సరంలో జనవరి 9వ తారీఖున అమెరికాలోని పెన్సిల్వేనియాలో జన్మించారు. ఇతని తల్లిదండ్రులు కాల్విన్ జాన్ మట్టిర్ మరియు తల్లి మేరీ మట్టిర్. క్రైస్తవ కుటుంబంలో జన్మించిన కాల్విన్ గారు అతని తల్లి అయిన మేరీ యొక్క భక్తిగల ఆత్మీయ జీవితము ద్వారా ఎంతో ప్రభావితులయ్యారు. స్వార్థను అన్యజనుల దేశమునకు తీసుకువెళ్లాలని ఎల్లప్పుడూ తన తల్లి ఎంతగానో ప్రోత్సహించేవారు. అయితే వీరికి 7 సంతానం. అందులో 6 దేవుని సేవ కొరకై తమ జీవితాలను సమర్పించుకున్నారు. కాల్విన్ విల్సన్ మట్టిర్ గారు 1855వ సంవత్సరంలో జెఫర్సన్ కాలేజ్ నుండి పట్టా పొందిన తర్వాత వెస్టర్న్ థియాలజికల్ సెమినరీ అనే బైబిల్ వేదాంత కళాశాలలో చేరారు. తర్వాత కాల్విన్ గారు దేవుని స్వార్థ ప్రకటించాలి అనే ఆశ కలిగి 1863వ సంవత్సరంలో తన భార్య జూలియా బ్రౌన్ గారితో కలిసి చైనాకు ప్రయాణమయ్యారు. ఇలా వారు చైనాలో షాంతావో పరిధిలోని టెంగ్చోకు చేరుకున్నారు. అయితే ఆ ప్రాంతం అంతా సాంప్రదాయబద్ధమైన ప్రదేశంగాను మరియు మిషనరీల పట్ల తీవ్రమైన వ్యతిరేకత కలిగి ఉన్నదిగాను ఉండేది. కాల్విన్ గారు కాలినడకన లేదా గాడిదపై వేలాది మైలు ప్రయాణించి షాంతావో పరిధి ప్రాంతమంతటా సంచార సేవ జరిగించారు. కాల్విన్ గారు ఎంతో శ్రమించి ఉత్తమమైన పరిచర్య చేసినప్పటికీ అక్కడ మారు మనసు పొందిన వారు అతి తక్కువ మంది మాత్రమే. స్థానిక ప్రజలలో ప్రబలముగా ఉన్న విగ్రహారాధన, నల్ల మందు వాడకం మరియు వ్యభిచారం కారణంగా కాల్విన్ గారు ఎంతో నిరుత్సాహపడ్డారు. అయితే కాల్విన్ గారు ఒక నిర్ణయానికి వచ్చారు. వారికి సువార్త బోధించే ముందుగా ప్రజలకు విద్యాభ్యాసము అందించవలసిన ఆవశ్యకత ఉన్నది అని గ్రహించాడు. దాని ఫలితంగా అతను తన భార్య జూలియా నడుపుతున్న బాలుర పాఠశాల మీదకు తన దృష్టిని మళ్లించి స్థానిక విద్యా వ్యవస్థలో మార్పు తేవడంకై గొప్ప ప్రయత్నం చేశారు. అయితే క్రైస్తవ బోధలకు విరుద్ధమైన కన్ఫ్యూషియన్ అనే తరతరాలుగా ఉన్న సాంప్రదాయబద్ధమైన రచనలను బోధించవలసి ఉండడం, చైనా ఉపాధ్యాయులను నియమించడం మరియు తిరుగుబాటు ధోరణిని కలిగి ఉన్న పిల్లలను నియంత్రించడం వంటి అనేక సేవలను వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాల్విన్ విల్సన్ గారు క్రమక్రమంగా నూతన విధానములను, ఉదాహరణకు చైనా యొక్క సాంప్రదాయబద్ధమైన విద్యతో పాటు పాశ్చాత్య విజ్ఞాన విభాగాలను ప్రవేశపెట్టడం, బోధనలలో క్రైస్తవ విలువలను మరి అధికముగా నొక్కి వక్కించడం మరియు ఆంగ్లములో కాకుండా చైనా భాషలోనే బోధించడం వంటి వాటిని ప్రవేశపెట్టారు. అయితే కొద్ది కాలంలోనే ఆ పాఠశాల ఒక క్రైస్తవ పాఠశాలగా అభివృద్ధి చెందింది. తర్వాత కాల్విన్ గారు కళాశాలలోని ప్రతి తరగతి నుండి ఒక ఉత్తమ విద్యార్థిని ఎంపిక చేసి వారికి ఉపాధి కల్పించి క్రైస్తవ విద్యా సంస్థలను నిర్మించుటకు గాను మరియు దేవుని రాజ్యం యొక్క ఎల్లలను విస్తరింపచేయుటకును చైనాలోని ఇతర ప్రాంతములకు వారిని పంపేవారు. అంతేకాకుండా క్రొత్త నిబంధన గ్రంథమును
మాండరిన్ భాషలోకి అనువదించడంలో కూడా తన వంతు సహాయం అందించారు కాల్విన్ గారు. ఈ విధంగా కాల్విన్ విల్సన్ మర్చిర్ గారు దేవుని సేవలో కొనసాగుతూ చివరిగా తన 72 సంవత్సరాల వయసులో అనగా 1908 సంవత్సరములో సెప్టెంబర్ 28న ప్రభువులో నిద్రించారు. డియర్ ఫ్రెండ్స్, కాల్విన్ గారు పలు విధమైన కష్టాలు, వైరుధ్యాలు మరియు శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ చైనా దేశములో క్రీస్తు కొరకు గొప్ప కార్యాలు సాధించుటకు తన సహాయ శక్తుల శ్రమించి తన చివరి శ్వాస వరకు కూడా వెనుదిరగక ముందుకు సాగిపోయారు. సో ఫ్రెండ్స్, అట్టి విశ్వాస జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రభువా స్వల్పకాలమే నిలిచి ఉండే శ్రమల మధ్యలో స్థిరముగా నిలబడి మీ సేవల ముందుకు సాగిపోవుటకు మాకు సహాయము దయచేయమని ప్రార్థిద్దాం. యేసుక్రీస్తు నామానికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి లైక్ చేసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోపై మీ కామెంట్ను, అభిప్రాయంను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి క్రొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.